ఓకేరా, ఫోర్త్ వీడియోకి వస్తాం. ఏముంటుంది లాస్ట్ వీడియోలాగా పెద్ద పెద్ద అని చెప్పకరా, చిన్నగా చెప్పుకుంటూ వెళ్ళిపోరా. చాలా సింపుల్ రా. ఈ వీడియోలో మనం కొన్ని చూస్తాం. అంటే ఏం లేదు, అసైన్మెంట్స్ మనం ముందు వీడియోలో అసైన్మెంట్స్ చెప్పుకున్నాక అసైన్మెంట్ 1, 2, 3 అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అలాగే 5 ప్రాక్టికల్ అసైన్మెంట్స్ చూద్దాం అంతే. ఏం మాట్లాడుతున్నారా, ఏంట్రా అసైన్మెంట్ లేటో. మరి హెల్ప్ అవుతుంది. అసైన్మెంట్ చేస్తేనే కదా మనం బిజినెస్ కమ్యూనికేషన్లో సక్సెస్ అవ్వగలం. కాబట్టి అసైన్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంటే అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట మనం. చెప్పులు ఏంటి వీడియోకి 3 అసైన్మెంట్ నేర్పిస్తూ అలాగే 5 ప్రాక్టికల్ అసైన్మెంట్స్ ఉంటాయి. ఓకేలే, అంతే అనమాట. చాలా సింపుల్గా చేసుకుంటూ వెళ్ళిపోదాం. సింపుల్ రా, నీకు అన్ని సింపుల్. చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏం లేవు, జస్ట్ అసైన్మెంట్స్ అంతే. జస్ట్ రా, నీకు అన్నీ జస్ట్. ఓకే, ఫస్ట్ అసైన్మెంట్ ఫస్ట్ వీడియోలో ఉన్న ఫస్ట్ అసైన్మెంట్ చూస్తే, ఓకే అసైన్మెంట్ 1 చూస్తే చెప్పరా, కమ్యూనికేషన్ రియల్ వరల్డ్ అనమాట. చెప్పు. ఒక సిచ్యువేషన్ తీసుకో. ఫ్రెండ్తో మాట్లాడడం కానీ, లేకపోతే టెక్స్ట్ చేయడం కానీ, ఫోన్లో ఫ్యామిలీతో, అలాగే టీచర్తో కానీ, క్లాస్మేట్తో మాట్లాడడం కానీ, ఫోన్ మాట్లాడడం కానీ, మీ పేరెంట్స్తో తీసుకుంటే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అనమాట నీకు. ఏంటంటే హూ స్టార్టెడ్ ద టాక్, ఎవరు స్టార్ట్ చేశారు ఫస్ట్ మాట్లాడడం. నెక్స్ట్ వాట్ యువర్ టాకింగ్ అబౌట్, దేని గురించి మాట్లాడావు. అది ఎలా మాట్లాడావు, ముఖాముఖి మాట్లాడావు, లేకపోతే టెక్స్ట్గా మాట్లాడావు, లేకపోతే కాల్గా మాట్లాడావు. ఎవరితో మాట్లాడావు, పేరెంట్స్తోనో మీ ఫ్రెండ్తోనో అలాగో. అంటావేట్రా, అదే లేదా చెప్పరా మరి. అప్పుడు అతను ఏం చెప్పాడు, ఎతనరా ఎవరి గురించి మాట్లాడుతున్నావు, అది నువ్వు మాట్లాడావు కదా, అతను నువ్వు ఏమని నీకు చెప్పాడు, అది ఏం అర్థం కాదు, నువ్వు ఏం చెప్తున్నావు. అదే నువ్వు ఒకరితో మాట్లాడినప్పుడు దేనికో దాని గురించి ఒకసారి మాట్లాడనమాట, ఒక సిచ్యువేషన్ తీసుకొని. మాట్లాడడం వల్ల ఏంటంటే ఇవన్నీ క్వశ్చన్స్ అడిగాను కదా ఇందాక, అవన్నీ ఫాలో అడుగు అనమాట. అదే చెయ్యి. అలాగ మాట్లాడిన తర్వాత ఆ క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్ చెయ్యి. అతను ఏం రెస్పాండ్ అయ్యాడో ఆ సిచ్యువేషన్కి నాకు చెప్పు. లాస్ట్ క్వశ్చన్. ఓకేలా. ఓకే, మళ్ళీ అసైన్మెంట్ పేజ్ అన్నీ ఉంటాయి, ఒకసారి చూసుకుంటే సరిపోద్ది. ఓకేలే. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూడు, ఏమైనా ఇష్యూస్ వచ్చాయా, లేకపోతే నాయిస్ ఎక్కువ ఉందా, లేకపోతే అన్క్లియర్ వర్డ్స్ ఏమైనా వచ్చాయా, లేకపోతే అతను వినట్లేదా, ఏటైనా సిచ్యువేషన్ అనేది చెప్పు నాకు. ఓకే నువ్వేం చేస్తావు, దాని గురించి ఒక 4 to 5 సెంటెన్సెస్ రాయి అనమాట. అంటే అసైన్మెంట్లో రాయాలి. ఓకే దానివల్ల కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. అంతేనా? అంతే అనమాట. అంటే ఎలాంటి రాయాలంటే ఎవరు మాట్లాడారు, ఎలా కమ్యూనికేట్ అయ్యావు, ఏం ప్రాబ్లమ్స్ నువ్వు ఫేస్ చేసావు, సొల్యూషన్స్ ఏం తెలుసుకున్నావు, అలాంటివి అనమాట. ఓకే దానివల్ల ఏంటంటే కమ్యూనికేషన్ బెటర్గా అండర్స్టాండ్ చేసుకుంటూ, అలాగే మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు, అలాగే వినే తత్వం వస్తుంది, క్లియర్గా వినే తత్వం వస్తుంది, బాగా మాట్లాడే తత్వం వస్తుంది. ఓకే నెక్స్ట్ అసైన్మెంట్కి వెళ్ళిపోయినావు. ఓకే, ఇప్పుడు అసైన్మెంట్ 2 చూద్దాం. ఓకే, అసైన్మెంట్ 2లో 2 ఉంటాయి అనమాట. ఈమెయిల్ ఒకటి, ఇంకోటి స్మాల్ స్పీచ్ అనమాట. ఈమెయిల్ చూస్తే జస్ట్ బేసిక్గా ఇప్పుడు ఈమెయిల్ రాయాలి. ఇప్పుడు చిన్న ఈమెయిల్ అనమాట, ఏం లేదు. ఫస్ట్ ఏంటంటే ఈమెయిల్ స్టార్టింగ్ ఎలా చేస్తుంటే పొలైట్గా మీ డియర్ పేరు రాసి, సార్ రాసి, లేకపోతే హలో సార్ రాసి, దాని తర్వాత నీ మెసేజ్ ఇవ్వాలన్నమాట. సింపుల్ క్లియర్ వర్డ్స్ లేవు. ఎండింగ్ మాత్రం పొలైట్గా థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ అని పెట్టాలి. ఒక ఎగ్జాంపుల్ చూడు, అసైన్మెంట్ పేజ్లో కనిపిస్తుంది. ఆ ఎగ్జాంపుల్ చూస్తే నీకు అర్థమవుతుంది. అలాగే రియల్ లైఫ్లో నువ్వు ఒకటి రాసి దాని నుంచి ఏం మెయిల్ పొందావో అది కూడా పెట్టాలి. ఓకే నెక్స్ట్ అసైన్మెంట్కి వెళ్ళిపో. అందులో 2 కదా. ఇంకో అసైన్మెంట్ ఏంటంటే ఒక స్మాల్ స్పీచ్ అనమాట. ఒకరిని పెట్టుకొని, ఒక 5 మంది మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ పెట్టుకొని, ఒక టాపిక్ తీసుకొని, ఏం లేదు, ఒక 3 to 4 సెంటెన్సెస్ మాత్రమే సింపుల్గా. నీకు ఇష్టమైన గేమ్ కావచ్చు, నీకు ఇష్టమైన ఫ్యాక్ట్ కావచ్చు, ఏదైనా సరే దాని గురించి మాట్లాడి క్లియర్గా. ఇందాక మనం నేర్చుకున్నాం కదా ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలి, అలాగా ప్రజెంటేషన్ ఇచ్చి కాన్ఫిడెంట్గా మాట్లాడి దాని నుంచి ఏం మేలు పొందో, వాళ్ళు ఏం చెప్పారో తిరిగి అనేవి రాయాలన్నమాట. అంటే ఈ 2 యాక్టివిటీస్ ఇప్పుడు నేను చెప్పాను కదా, 2 యాక్టివిటీస్ నుంచి ఈమెయిల్ రాయడం నీకు ఎలాగ అనిపించింది, ఈజీగా అనిపించిందా లేదా అనేది రాయాలి. నెక్స్ట్ మాట్లాడేటప్పుడు కంఫర్టబుల్గా నువ్వు ఫీల్ అయ్యావా లేదా రాయాలి. అలాగే నువ్వు ఎలాగ నీ ఎక్స్ప్రెస్, నీ యాక్షన్ ఏంటి, దానివల్ల నువ్వు ఏం నేర్చుకున్నావు అనేది రాయాలన్నమాట. ఓకే అసైన్మెంట్. ఓకే నెక్స్ట్కి వెళ్ళిపో. ఇలా చేయడం వల్ల నీకు క్లియర్ రైటింగ్, స్పీకింగ్ స్కిల్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే అంటే అసైన్మెంట్ అనే కాదు, డైలీ ఇలా ప్రాక్టీస్ చేస్తూ నీకు ఇంప్రూవ్ అవుతుంది. ఓకే నెక్స్ట్కి వెళ్ళిపో. ఓకే నెక్స్ట్ అసైన్మెంట్ 3. ఓకే, ఇందులో కూడా 2 ఉంటాయి అనమాట. ఫస్ట్ టాకింగ్ విత్ అదర్స్. ఓకే, ఒక్కొక్క సిచ్యువేషన్ తెలుసుకో. ఎలాగంటే ఒక సిచ్యువేషన్ సెట్ చేసుకో. ఎలాగంటే ఇప్పుడు వేరే కల్చర్లో ఉంటారు కదా, వేరే కల్చర్ ఒక పర్సన్ తీసుకొని, మీ ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, తీసుకొని ఆ సిచ్యువేషన్ని ఫామ్ చేసుకోవాలి. ఏమంటున్నారు అసలు నువ్వు అంటే ఇలాంటి క్వశ్చన్స్ అడగాలి. ఏంటి, మీ కల్చర్ గురించి చెప్పు, నీ గురించి చెప్పు అని క్వశ్చన్స్ అడిగావు అనుకో. అడిగితే
దాని నుంచి ఏంటంటే నువ్వు లిజనింగ్ స్కిల్స్ అని నేర్చుకున్న కొద్దిగా ఎలా లిజన్ చేయాలి ఆ స్కిల్స్ పాటించి నేర్చుకోవాలన్నమాట. నేర్చుకుంటే దాని నుంచి మీరు ఏం నేర్పుందో 3 to 4 లైన్స్ రాస్తే సరిపోతుంది అసైన్మెంట్లో. ఓకే ఓకే. అంటే దీనివల్ల ఏంటంటే నీకు కల్చర్ ఇప్పుడు వేరే కల్చరల్తో వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలని తెలుస్తుంది అనమాట. ఓకే ఓకే. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ అసైన్మెంట్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. సింపుల్ ఒక సిచ్యువేషన్ తెలుసుకో. ఎలాగంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్తో ఏదైనా బిస్కెట్ తినేటప్పుడు ఒక్క బిస్కెట్ ఉంది, ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్. ఉంటే ఎలా షేర్ చేసుకుంటారు, అదే అలా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలాగా చేసుకో. అంతే సింపుల్. అలాంటి ప్రాబ్లం ఒకటి సెట్ చేసుకొని ఎలాగ నెగోషియేట్ చేసాం మీ ఫ్రెండ్తో, ఎలా సొల్యూషన్ ఇద్దరు ఎలా కాంప్రమైజ్ అయ్యారు అనేది ఒక సిచ్యువేషన్ నువ్వే క్రియేట్ చేసి దాని నుంచి నువ్వు ఏ మెరుగులు పొందావు అనేది రాయాలన్నమాట. ఇంకా డీప్గా తెలియాలంటే అసైన్మెంట్ పేజ్కి వచ్చేస్తే నీకు అర్థమైపోద్ది. ఓకే ఓకే లేరా. ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది, ఒకసారి అసైన్మెంట్ పేజ్కి వస్తే నీకు అర్థమైపోద్ది అనమాట ఎగ్జాంపుల్ చూస్తే. ఓకే ఓకే లేరా బాబు. ఓకే, దీని నుంచి రిఫ్లెక్షన్ ఏం పొందాలంటే నువ్వు సాల్వింగ్ ప్రాబ్లం వల్ల దీనివల్ల నువ్వు సాల్వ్ చేయగలవు ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటంటే స్టేయింగ్ కామ్, అంటే ఒకరి నీతో మాట్లాడేటప్పుడు నువ్వు కామ్గా ఉన్నావా లేదా, వాళ్ళ నుంచి నేర్చుకున్నావా లేదా, ఒకవేళ నేర్చుకోకుంటే నెక్స్ట్ టైం నుంచి నేర్చుకుంటావా లేదా. ఓకే ఓకే లేరా. అలాంటివి రాయాలన్నమాట ఈ అసైన్మెంట్. అంతే, ఇంక 3 అసైన్మెంట్లు. అంతే అంతే. ఓకే, ఇప్పుడు 5 ప్రాక్టికల్ అసైన్మెంట్స్ చూద్దాం మనం. చెప్పరా బాబు. 5 ఏటో మనం నేర్చుకోవాలి. నువ్వు పాటించావు బిజినెస్ కమ్యూనికేషన్ అనేది నీకు వస్తుంది బేసిక్ నుంచి. ఓకే ఓకే చెప్పు మరి. ఓకే, ఫస్ట్ అసైన్మెంట్ ఏంటంటే ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది రియల్ లైఫ్లో పెట్టాలన్నమాట. ఒక రీసెంట్ కమ్యూనికేషన్ అనేది అనలైజ్ చేసుకోవాలి. లేకపోతే మీ స్కూల్లో ఫ్రెండ్తో కానీ ఇంట్లో కానీ ఫస్ట్ మనం అసైన్మెంట్ 1 చేసినలాగా ఉంటుంది. ఇది సేమ్ ఎవరు మాట్లాడారు అసైన్మెంట్ పేజ్ ఓపెన్ చేస్తే నీకు అర్థమైపోతుంది. ఇంకా అదే సేమ్ అదే అసైన్మెంట్ 1 ఇంకోసారి చేసి అదే ఫస్ట్ అసైన్మెంట్. ఓకే, సెకండ్ అసైన్మెంట్ ఈమెయిల్ టు టీచర్ అనమాట. ఒక టీచర్కి ఒక ఈమెయిల్ అనేది రాయాలన్నమాట. ఎలాగంటే ఈరోజు నేను రావట్లేదు, కాలేజీకి వెళ్ళట్లేదు, స్కూల్కి వెళ్ళట్లేదు అని రాసి సబ్జెక్ట్ ఏం రాస్తావు, అలాగే ఫస్ట్ ఏం పెడతావు, డియర్ హలో కానీ, అలాగే మెసేజ్ షార్ట్ అండ్ క్లియర్గా ఎలా రాస్తావు, అలాగే పొలైట్గా ఎలాగుంటావు అనేది చూసుకోవాలి. ఓకే ఓకే లేదు సెకండ్ అసైన్మెంట్ అంటావు. అంతే, సెకండ్ అసైన్మెంట్. దాని తర్వాత క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. నిజంగా నువ్వు ఈమెయిల్ క్లియర్గా పొలైట్గా రాసావా, నువ్వు ఇంప్రూవ్ చేసుకోగలవు నెక్స్ట్ టైం ఈమెయిల్ రాస్తున్నప్పుడు. అర్థమైంది లేరా. అలాగే వేరే ఈమెయిల్స్ చూసి ఇన్స్పైర్ అవ్వడం. ఓకే ఓకే లేరా బాబు. ఓకే, థర్డ్ ఏంటంటే ప్రజెంటేషన్స్ ప్రాక్టీస్ అనమాట. ఒకరికి ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఎలాగా. ఓకే ఓకే ఓకే. ఇందులో ఏంటంటే 1 minute మాట్లాడాలన్నమాట. నీ హాబీ గురించి కానీ దేని గురించి అయినా కానీ మాట్లాడి ఎలా మాట్లాడాలంటే స్లోగా, క్లియర్గా, కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. ఓకే ఓకే లేరా. అదే మనం కోర్సులు చూసినట్టు. ఓకే ఓకే అర్థమైంది లేరా. అవన్నీ నేర్చుకున్నాం కాబట్టి అవన్నీ అలాగే పాటించాలంట. ఓకే, పాటిస్తున్నప్పుడు మాట్లాడేటప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, నెక్స్ట్ నువ్వు బాగా మాట్లాడుతున్నావా, నువ్వు ఎంగేజ్ చేయగలుగుతున్నావు ఆడియన్స్ని అనేది తెలుసుకుంటావు. అంతే అంతే లేరా. ఓకే, ఇప్పుడు 4th యాక్టివిటీ ఏంటంటే బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ చెప్పు. 4th అసైన్మెంట్ అనమాట. బాడీ లాంగ్వేజ్ ఎలాగ ఎఫెక్ట్ చేస్తుందని చూస్తావు. ఓకే, మీ ఫ్రెండ్తో కానీ మాట్లాడుతూ ఐ కాంటాక్ట్ ఇస్తూ, పోస్చర్ చూసుకుంటూ, గెస్టర్స్ అంటే హ్యాండ్ షేకింగ్ అవన్నీ చూసుకుంటావు. అవన్నీ చూసుకొని ఏం చేస్తూ ఉంటే ఏం చేయాలి, నువ్వు క్వశ్చన్స్ వేసుకుంటావు. నిజంగా హెల్ప్ అయిందో బాడీ లాంగ్వేజ్ పెట్టడం వల్ల, హెల్ప్ అయిందో లేకపోతే హెల్ప్ అవ్వలేదో అనేది మనం చూసుకుంటాం అనమాట. అలాగే నీ పోస్చర్స్ ఎలాగుంది చూసావు ఒకసారి మిర్రర్లో చూసుకుని అలా చేస్తే నీకు అర్థమైపోద్ది. అర్థమైపోతలేరా బాబు. ఓకే, ఇది 4th అసైన్మెంట్. ఇప్పుడు 5th ప్రాక్టికల్ అసైన్మెంట్ వచ్చేసరికి ఓకే రోల్ ప్లే అనమాట. అంటే ఏంటంటే ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఒక స్మాల్ అగ్రిమెంట్ తీసుకోవాలి. సేమ్ ఇంకా ఫస్ట్ థర్డ్ అసైన్మెంట్ ఉంది కదా అదే సేమ్ అనమాట. థర్డ్ అసైన్మెంట్లో లాస్ట్ది ఉంది కదా సెకండ్ అసైన్మెంట్, థర్డ్లో సెకండ్. అదేలేరా నాకు అర్థమైంది లేదా. ఒక బిస్కెట్ ఉండే 2 ఫ్రెండ్స్ ఉంటారు, దాని గురించి చెప్పాలంట. అంతే సేమ్ అలా అసైన్మెంట్ని అలా కాపీ చేస్తే అయిపోయింది. ఓకే ఓకే చెప్పినట్టున్నారా నువ్వన్నీ. అంతే, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోదు. ఇది జస్ట్ బేసిక్ అనమాట. ఫస్ట్ చేయాల్సినవి ఈ అసైన్మెంట్లు. దాని తర్వాత నీకే తెలిసిపోద్ది. ఇంకా పెద్ద పెద్ద అసైన్మెంట్ నువ్వే రాసుకుంటావు, లేకపోతే చూద్దాం. ఓకే ఓకే లేరా. అంతే ఇంకా ఈ వీడియోకి. ఓకే లేరా, ట్రై చేస్తాను లేరా. గైస్ ప్లీజ్ 3 అసైన్మెంట్ అలాగే 5 అసైన్మెంట్స్ కూడా చేయండి. మీరు చేయడం వల్ల చాలామంది హెల్ప్ అవుతుంది. మీరు చేసి కింద బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.